మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కన్నీళ్లు లేవేమో వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ హయాంలోనే పోయింది. మేమంతా పిఎఫ్, ఆ తర్వాత లోన్లు ఇతర అన్ని కూడా తీసుకుని ఏదో ఇక్కడ దగ్గరగా ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము అని చెప్పేసి పిల్లలు కూడా ఏదో సహాయం చేస్తే ఇక్కడ కొంటే, మరి ఈ విధంగా ఎవరైతే ఇవి వెంచర్లు వేశారో వాళ్లే పెద్ద దొంగలయ్యి, అధికారులు కూడా ఒక పెద్ద దొంగల పటాగా తయారయ్యి, రాజకీయ నాయకులు కూడా వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వం కూడా ఒక కబ్జాదారయ్యి, మరి ఇవాళ మన ప్లాట్లన్నింటినీ కూడా ఈ విధంగా కాజేయటం అనేటువంటిది మన కష్టార్జితాన్ని తిన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడరు. 10 ఏళ్ల నుంచి కూడా మనల్ని ఏడిపిస్తా ఉన్నారు. మరి ఎన్ని పోరాటాలు చేసాం, ఎన్ని ఉద్యమాలు చేసాం, మరి చేసినప్పటికి కూడా కనికరించట్లా. మీడియా ద్వారా కానీ ఇతర ద్వారా కానీ రిప్రజెంటేషన్లుగా కానీ అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎవరూ కూడాను వాళ్ళ స్వార్థం ఏదో, వాళ్ళ సంపాదన ఏదో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి అటు ఇటు వెళ్ళి కోటాను కోట్లు దోచుకు తినడానికి వాళ్ళు చేస్తున్నారు మినహాయించి ఇంకోటి లేదు. చాలా మంది చెప్పే విధంగా ఏంటంటే, ఇక్కడ మీరు లోకలోడు కాదుగా, మీకు ఓట్లు లేవుగా, మీకు సహాయం చేసిన ఉపయోగం ఏంటి అనేటువంటి విధంగా కూడా కొన్ని మరి పెడార్థాలు కూడా తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మనకు పక్కన అజ్జంపూడిలో ఇస్తా ఉన్నారు, రాజధానిలో ఇస్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు మాటలే చెబుతున్నారు కానీ చేతల్లో ఇంతవరకు కూడా శూన్యం. కోర్టుల ద్వారా వెళ్ళినా కూడా కోర్టుల్లో కూడా ఇవాళ ధిక్కరిస్తా ఉన్నారు. అసలు అంతకుముందు మనం చూసినట్టయితే కోర్టులు ఏమన్నా మనకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చి ప్రభుత్వం మాట వినకపోతే ఖబర్దార్, నీకు సెక్యూరిటీ నేను ఇస్తానా, నీ జీతాలు నేను ఇస్తానా, క్వార్టర్స్ ఇస్తాను, నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే మీ అంతు చూస్తామనేటువంటి ప్రభుత్వాలు కూడా వచ్చినాయి. మరి ఇవాళ చాలా మంది వాళ్ళు చూసినట్టయితే కోర్టుల ద్వారా ఆర్డర్ అయితే ఇస్తారు కానీ మన కంటెంప్ట్ చేసినా ఏమి వేసినా ఇంప్లిమేషన్స్ ఉన్నా సరే. కోర్టుల్లో కూడా మిగిలిన వాళ్ళు అందరూ ఎలాగ ఇప్పుడు పేదవాడి మధ్య తరగతి వాడి పరిస్థితి సంవత్సరాలు గడుపుతా ఉన్నాయి. ఇవాళ మనం చూసినట్టయితే రాజకీయ నాయకులు కానీ లేకపోతే బడా వాళ్ళు ఉన్నటువంటి పెట్టుబడిదారులు కానీ పొద్దున్నే జిల్లా కోర్టుకు వెళ్తారు, మధ్యాహ్నం వెళ్ళి హైకోర్టుకి వెళ్తారు, సాయంత్రానికి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చేస్తారు, బెయిల్ ఆర్డర్ తెచ్చారు. మరి ఇదేంటి అసలు? ఇది న్యాయ వ్యవస్థ లేకపోతే తప్పుడు వ్యవస్థ అంటావా? మరి గతంలో చూసినట్టయితే ఒక జడ్జి గారు వాళ్ళ గుమస్తాను అడిగితే, పట్టురోజులు అడిగితే మా జడ్జి గారు ఆ లోపల అది ఆ కోర్టు తీసి అక్కడ తగిలిస్తే తెల్ల చొక్క చిని ఉండేదండి అని. ఇప్పుడు ఏంటయ్యా పరిస్థితి అంటే బంగారు కవచం ఉంటుందండి. వీళ్ళంతా తీసుకొచ్చి తొడిగి మరి మొత్తం రాజకీయ నాయకులు అందరూ కూడా మొత్తం కూడా వీళ్ళందరూ అలా కొనేసారండి. మీకేమి డౌట్ అంటే నేను చాలా అకేషన్స్ చెప్పా, అమ్మ అందరం ఏదన్నా వేసుకుని ఈ రాజకీయ నాయకులకి, ఈ అధికారులకి, మరి ఈ జడ్జీలు వీళ్ళు ఈ ముండా కొడుకులకి ఏదన్నా పెండ పెడితే ఏదన్నా అవుద్దేమో పని అనేటువంటి విధంగా కూడా ఇవ్వాలి.